తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? కొత్త పార్టీల ఎంట్రీకి అవకాశం ఉందా? వస్తే ప్రజలు ఆదరిస్తారా? పార్టీల మధ్య పోటీతో ప్రజలకేం లాభం? రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తే ఏ పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది? జాతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలు సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉందా? వాచ్ ది స్టోరీ. నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు. అగ్గో తెలంగాణలో ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మీటింగ్ పెట్టే అనిపిస్తున్నదిలే. పరేషాన్ కాకూరి ఇది అల్ల రాష్ట్రంలోనే. నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ 12 ఏళ్ల పండుగల పలుకు పలుకుల మన తెలంగాణనే తలుచుకున్నాడు. తొలుత మన కవులను కళాకారులను వీర్లంగిలా తలుచుకున్నాడు ఆంధ్ర మీటింగ్ లా. అన్న నా గద్దరన్న దాసరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా మీరు రాణి రుద్రమ్మలు. మాటలే కాదులో పాటలు కూడా అందుకున్నాడు పవన్ కళ్యాణ్ సారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కార్ రోడా. మన బతుకమ్మ పాటను తక్కువ చేసిరని గరమైండు గిట్లా. బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి. నేను ఆంధ్ర మీటింగ్ లో తెలంగాణ రాగం ఎత్తుకుంటే జన సైనికులు జైలు కొట్టేండ్రు. అయితే జనసేన పార్టీని తెలంగాణకు పట్టుకొచ్చే ప్లాన్లు ఉన్నాడని ప్రచారం నడుస్తుంది. 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచి బీజేపీ పతార పెంచుకుంటే సైకిల్ కోవరాలింగ్ చేసి ఈడ మల్లదొక్కాలని చంద్రబాబు సార్ ఆలోచన చేస్తుండట. ఆడ 3 పార్టీలు ఒకటై మా కూటమి పెట్టినట్టే తెలంగాణలో కూడా గుసాయిస్తారో ఏమో మరి. ఇదే మీటింగ్ లో కొందరు లీడర్లు కూడా గదే కోరిండ్రు అధ్యక్షుల వారిని. తెలంగాణలో కూడా మీరు దృష్టి పెడితే రాబోయే రోజుల్లో అక్కడ ఈ యొక్క విజయోత్సవ సభ పెట్టుకోగలుగుతామని. మరి రేపు ఏమైతుందో గానీ మనోళ్ళు మీటింగ్ పెట్టినాక ఇంత గొప్పగా తెలంగాణ గురించి చెప్పరేమో. నా తెలంగాణ కోటి రతనాల వీణ.